స్వామి గురించి మనం చాలాసార్లు విన్నాం. కానీ పంచముఖి వారాహి అమ్మవారి గురించి ఎప్పుడైనా విన్నారా? ఒకే అమ్మవారిలో 5 దివ్యశక్తులు కొలువై ఉంటే ఆ రూపాన్ని పంచముఖ వారాహి అని పిలుస్తారు. సాధారణంగా వారాహి అమ్మవారు ఒక వరాహ ముఖంతో దర్శనమిస్తారు. కానీ పంచముఖ వారాహి స్వరూపం అత్యంత అరుదైనదిగా, శక్తి సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. మొదటిది తూర్పు ముఖం, వారాహి ముఖం. శత్రుబాధలు, దుష్టశక్తుల నుంచి రక్షణ కల్పించే శక్తిగా భక్తులు విశ్వసిస్తారు. రెండవది దక్షిణముఖం, శ్యామలాముఖం. జ్ఞానం, ఐశ్వర్యం, విజయాన్ని ప్రసాదించే శక్తిగా ఆరాధిస్తారు. మూడవది పశ్చిమముఖం, జ్వాలావారాహి. ఆరోగ్యం, శక్తి, కుటుంబ క్షేమం కోసం ఈ రూపాన్ని భక్తులు పూజిస్తారు. నాలుగవది ఉత్తరముఖం, అశ్వారూఢ వారాహి. ఆగిపోయిన పనులు సఫలం కావాలని, కార్యసిద్ధి కలగాలని కోరుకునే భక్తులు ఈ రూపాన్ని ఆరాధిస్తారు. ఇక ఐదవది ఊర్ధ్వముఖం, ఉన్మత్త వారాహి. ఈ రూపాన్ని అత్యంత రహస్యమైన, శక్తివంతమైన స్వరూపంగా శాక్త సంప్రదాయాల్లో భావిస్తారు. పురాణ సాంప్రదాయాల ప్రకారం వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు. భక్తుల రక్షణ, ధైర్యం, విజయం, శత్రు నివారణ కోసం అమ్మవారిని ఆరాధిస్తారు. పంచముఖ వారాహి స్వరూపం 5 దిక్కులు, 5 భూతాలు, 5 దివ్యశక్తులకు ప్రతీకగా భావించబడుతుంది. ఈ స్వరూపం గురించి వివిధ ప్రాంతాల్లో, వివిధ శాక్త సంప్రదాయాల్లో భిన్నమైన విశ్వాసాలు ఉన్నాయి. ఒడిస్సాలోని చౌరాసి వారాహి దేవాలయం, తమిళనాడులోని వారాహి అమ్మవారి ఆలయాలు, కాంచీపురం పరిసర ప్రాంతాలు, తంజావూరు, కుంభకోణం ప్రాంతాల్లోని వారాహి ఉపాసనా క్షేత్రాలు. కొన్ని ప్రాంతాల్లో పంచముఖ వారాహి విగ్రహాలు కొత్తగా ప్రతిష్ఠించబడి ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఆలయానికి సంబంధించిన చరిత్ర, స్థల పురాణం వేరుగా ఉండే అవకాశం ఉంది. అమ్మవారి అనుగ్రహంతో శత్రుబాధలు తొలగి, దుష్టశక్తుల నుండి రక్షణ లభించి, కుటుంబంలో శాంతి, సంతోషం కలిగి, ధైర్యం, విజయం, కార్యసిద్ధి కలగాలని కోరుకుందాం. జై పంచముఖ వారాహి అమ్మవారు. అమ్మవారు ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, భక్తి, దేవాలయ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, వీడియోని లైక్ చేసి మీ భక్తులతో షేర్ చేయండి.